వినియోగదారులకు సరికొత్త అనుభూతిని మిగిల్చేందుకు లావెజ్ ఇన్ఫ్రా డెవలపర్స్ మరో ప్రాజెక్టుతో మీ ముందుకొచ్చింది. అదే రోలింగ్ హిల్స్ రాంచ్. ఈ ప్రాజెక్ట్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరు గ్రామంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతోంది. రోలింగ్ హిల్స్ రాంచ్ 60 ఎకరాల ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. దీనికి జాగర్లమూడి జనార్దన్ రావు, మండేపూడి రవికుమార్, గోనుగుంట్ల వెంకట్రావు డైరెక్టర్లుగా ఉన్నారు. లావెజ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ద్వారా మీ కలలను నిజం చేసుకోవచ్చని, మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవచ్చు అని డైరెక్టర్లు పిలుపునిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్కు ధీటుగా శ్రీశైలం హైవేపై 60 ఎకరాల ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టును రోలింగ్ హిల్స్ రాంచ్ పేరుతో అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగరత్నం నాయుడు, మాగంటి రూప, మందడి శ్రీనివాసరావు, నార్నే శ్రీనివాసరావు, మానం బ్రహ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీఆర్కే న్యూస్ అడ్వైజర్ యానాల మురళీకృష్ణ రోలింగ్ హిల్స్ రాంచ్ ప్రాజెక్టు ప్రారంభ ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షించారు. ప్రాజెక్ట్ లాంచ్ ఏర్పాట్లను దగ్గరుండి మరి కంపెనీ డైరెక్టర్లు రాఘవ్, రవిలు ఇలాంటి ప్రాజెక్టులు మరెన్నో ముందుకు సాగాలని అతిథులను ఆకాంక్షించారు. లావెజ్ ఇన్ఫ్రా పేరుతోటి మా మిత్రులు జనార్దన్ రావు గారు, వెంకట్ గారు, వీళ్ళందరూ తదితర మిత్రులందరూ కలిసి చేసినటువంటి వ్యాపారం ముందు అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నా. హైదరాబాదు అంతర్జాతీయ స్థాయికి పొందినటువంటి నగరం. అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా కానీ ఈ హైదరాబాద్ అభివృద్ధికి ఎప్పటికీ ఢోకాలేని అందరికీ తెలిసిన విషయమే. సహజ వనరులైన భూమి, గాలి, నీరు ఇవన్నీ కూడా ఉన్నది మన దాన్ని సర్దుకోవాలి తప్పితే పెంచేది కాదు. కాబట్టి ఉన్న దాంట్లోనే సర్దుపెట్టి ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు కనుక త్రిపుల్ కనుక వచ్చినట్టయితే త్రిపుల్ లోపలంతా కూడా అర్బన్ ఏరియాగా మారిపోయే పరిస్థితి ఉంది. ఇలా 1,50,00,000 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ప్రతి 10 సంవత్సరాలకి 10 నుంచి 15 లక్షల ఇళ్ళు అవసరం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎటువంటి హైదరాబాద్ నగరానికి ఎటువంటి అభివృద్ధిలో డోకా లేదు. ముందు మా మిత్రులందరూ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు దీనికి వ్యాపారానికి కావాల్సింది ఏంటంటే నిజాయితీ, పట్టుదల. మా జనార్దన్ రావు గారు కానీ, వెంకట కానీ వీళ్ళు ఏదైనా పట్టుకుంటే అది అయ్యేంత వరకు అహర్నిశ నిద్రపోకుండా ఇటు కష్టాలు వచ్చినట్టు కానీ ఆ నమ్మకంతో కస్టమర్లని ఏమైతే వాళ్ళు చెప్పారో అది కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ముందు బ్రహ్మాండ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలా ఇప్పుడు ఎందుకు చేస్తాము, ఏం చేస్తామన్న దాని ప్రకారం ఎలా ఎందుకు చేయాలో కస్టమర్లకు వివరిస్తూ దీన్ని సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటూ ఇప్పుడు చేయడం జరిగింది. ఎందుకంటే మా అందరికంటే ఇక్కడ ఉన్న మీ అందరికీ చాలా అనుభవం ఉంది ఫీల్డ్లో. పర్టికులర్గా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఏ వస్తువు కొన్నా సహజంగా రెండే ఉంటాయి. ఒకటి ఆ వస్తువు మీద రిటర్ను, రెండు ఆ వస్తువును అనుభవించేటప్పుడు మనకు వచ్చే ఆనందం. రెండే ఉంటాయి ఏ వస్తువు అయినా సరే ప్రపంచంలో. పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ మేము ఎందుకు చేస్తున్నామంటే మిగతా డిటిసిపి వెంచర్లు కూడా చేయొచ్చు. నెంబర్ 1, ఇక్కడ ప్లాట్ కొన్నప్పుడు మీకు తెలుసు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ దూరంలో దీన్ని చేయడం జరుగుతుంది. నెంబర్ 1 పాయింట్లో, ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఇవాళ శ్రీశైలం హైవే గురించి రోజు ఎన్ని వింటున్నామో మనందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో నిన్నగాక మొన్న సుమారు 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మెజారిటీ టేకప్ అయినవి లేకపోతే ఎంఓఈ అయినవి ఈ రోడ్లోనే ఉన్నాయి. సుమారు ఒక 80,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఈ రోడ్లో ఉంది. దాంతోపాటు ఒకప్పటిలాగా మన హైదరాబాద్, సికింద్రాబాద్ ఇవన్నీ చూసిన దానిలాగే ఇప్పుడు 4th సిటీ లేదా ఫ్యూచర్ సిటీ సైబరాబాద్ తర్వాత 4వ పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడానికి తలపెట్టడం, అది పర్టికులర్గా దాని వాకిట్లో మనం ఉండడం ఇవాళ ఈ ప్రాజెక్ట్ని మేము లాంచ్ చేయడానికి ఇస్తున్నటువంటి ఒక ధైర్యం. ఇక్కడ ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు అన్నీ చూసుకోవాలి. కొన్న తర్వాత ఎవడో వస్తాడు దీనిలో నాకు సంబంధం ఉంటుందని. అలా కాకుండా వీళ్ళందరూ రైతు కుటుంబంలో నుంచి పుట్టి వచ్చిన వాళ్ళే కాబట్టి కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ వెంచర్ని ఇలాగా నిర్మాణం జరిగింది. ఇందులో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు కాబట్టి నిర్భయంగా ప్లాట్ కొనుక్కోవచ్చు అనేది నా ఉద్దేశం.
ప్లాట్ కొన్న తర్వాత మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఎప్పుడు పిలిచినా నేను వచ్చి మీకు చెప్పగలుగుతాను. 2 ముక్కలు ఉన్న మా ఫామ్ గురించి చెప్తాను. నా పేరు నాగరత్న నాయుడు. మాది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర అబ్దుల్లాపూర్ మెట్ మండలం దగ్గర వ్యవసాయం ఉంటుంది. గత 37 సంవత్సరాలుగా ఒక్క గ్రాము ఫర్టిలైజర్ కానీ ఒక డ్రాప్ పెస్టిసైడ్ కూడా వాడకుండా, ఈవెన్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా వాడకుండా గత 36 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. తద్వారా యూనివర్సిటీస్ అని పండవని అంటే కెమికల్ ఫర్టిలైజర్ లేకుండా దెర్ వాజ్ నో ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్ అనే తరుణంలో వీ కెన్ ఫీడ్ 142.75 crores పాపులేషన్కి 100% ఫుడ్ సెక్యూరిటీ వచ్చు అనేది నా నినాదంతో నేచర్లో గ్రో చేస్తుంటాను. నేను 3 అంశాల మీద పనిచేస్తుంటాను. సేవ్ సాయిల్, సేవ్ వాటర్, సేవ్ ఎన్విరాన్మెంట్. ఈ 3 ప్రత్యక్ష దైవాలు. మతాలు ఎన్నైనా కావచ్చు, మనుషులు ఎంతమంది కావచ్చు, ఈ ప్రకృతిని ప్రేమించగలిగితే ఈ దేశంలో ఉన్న మేధా సంపత్తిని ఎలా వినియోగించుకోవచ్చు అనేది కూడా వివరిస్తూ ఉంటాం. నవేడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలాంగ్ విత్ దేర్ ఫుడ్ 5% పాయిజన్. ఈజ్ ఇట్ నెసెసరీ అనేది నాకు వచ్చిన. తద్వారా విషం లేని ఆహారం ప్రజలకు అందించాలి, కలుషితం లేని నీరు అందించాలి, సో స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలి. అందుకే వస్తున్నప్పుడు రాఘవతో కూడా చెప్పాను, అయ్యా అక్కడ కోనా కార్పస్ ఉంది, రేపు అది పువ్వు వచ్చినప్పుడు సో ప్రజలకు ప్రమాదకరంగా డిసీజెస్ వస్తుంది కాబట్టి అంటే ఇంకెక్కడ పెట్టను సార్, తీపిస్తానని కూడా చెప్పాడు. సో ఈ విధంగా ఈ దేశ ప్రగతి కావాలంటే నేచర్ కావాలి, ఈ నేచర్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఇలాంటి వ్యక్తులు కావాలి. సో అందరూ ఫామ్ హౌస్లు కట్టుకొనేసి ఉండడం కాకుండా తన కుటుంబానికి సరిపోయే మొక్కలు, అన్ని ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. సో తద్వారా మీకు అందరికీ కూడా లబ్ధి పెంచండి. కొనుక్కునేవాళ్ళు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. ఏదో చిట్టి వాడుకొనేసి 500 1000 రూపాయలు చిట్టి వేసుకునేసి ఒక స్థలం కొనుక్కుంటే రేపు అనేకాంతం అయితే అనేక ఇబ్బందులు పాల్పడతారు. కాబట్టి ఇలాంటి మంచి వెంచర్లలో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి ఫలితాలు కూడా వస్తుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ నమ్మి పెట్టినా, ఎవరికి ఇంట్రెస్ట్కి ఇచ్చినా ఎక్కడ పోతుందో తెలియదు. సో నేను ఒక చోట ఒక 70,000 పెట్టి కొన్నది ఈరోజు 15 కోట్ల రూపాయల ప్రాపర్టీ అయింది. సో అదేవిధంగా నేను అక్కడ రామోజీ ఫిల్మ్ దగ్గర 17 ఎకరాల పొలం కొన్నాను. ఈ రోజులో అందులో ఫార్మింగ్ చేస్తున్నాను. సో అది ఒక అడవి. దాదాపు 1000 లారీల రాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ చేయించాను. పెద్ద పెద్ద బండలు, గుండలు ఉన్నవన్నీ కూడా జేసీపీతో 40 అడుగులు లోతు తవ్వి దాని లోపల వేసి మట్టి పోసి వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా రైతు తలుచుకుంటే, వీళ్ళందరూ రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు మనవి కూడా చేస్తున్నా, రైతు తలుచుకుంటే దీనికి ఈ సాయిల్ కావాలి, బ్లాక్ సాయిల్ కావాలి, రెడ్ సాయిల్ కావాలి, సెలైన్ సాయిల్ కాదు, పనికి రాదు అనకుండా ఏ సాయిల్లోనా ఏదైనా పండించవచ్చు అనేది నిరూపించాను. మా పొలంలో యాపిల్ నుంచి, మిరియాల నుంచి, ఏలకల నుంచి, లవంగాల నుంచి అన్ని రకాల ఔషధ మొక్కలతో సహా పండిస్తుంటాం. ఈవెన్ రైస్ కూడా మా పొలం కొన్నప్పుడు ఇట్ ఈస్ ఎ వేస్ట్ సాయిల్, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అని అందరూ అన్న పొలంలో కూడా శ్రీవరి సాగు అనేది స్టార్ట్ చేసి ఎకరాకు 92 బస్తాలు పండించి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకొని వచ్చిన రైతుని. ఎందుకంటే అది నా గొప్పతనం కాదు, ఆ సాయిల్ గొప్పతనం. ఇది శ్రీవారి సాగు అని కనిపెట్టి అప్పుడున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మా పొలంలో వచ్చి హార్వెస్ట్ చేయడం జరిగింది. నేషనల్ మీడియా ఇంక్లూడింగ్ BBC మీడియా కూడా రావడం జరిగింది. ఆ విధంగా యూనివర్సిటీ తోటి ఛాలెంజ్ చేస్తూ ఎక్కడైతే పండదంటే అక్కడ ఎలా పండదని చెప్పి నిరూపించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అనేక ఇన్నోవేటివ్ మెథడ్స్ చేస్తుంటాం. సో కాశ్మీర్లో ఉండే యాపిల్ కాడి నుంచి కన్యాకుమారిలో ఉండే మొక్క, రామగుండంలో ఉండే మొక్క కూడా మా పొలంలో ఉంటాయి. సో మాది సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫామ్. ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ షుడ్ గ్రోన్ ఇన్ ఇట్స్ ఓన్ ఫామ్ అనేది మా కాన్సెప్ట్. ప్రతిదీ రైతు తన పొలంలో తను పండించుకొని తినాలనేది ముఖ్య ఉద్దేశం. అట్లాగే మాకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు చదివించుకోవాలి. రైతు అంటే ఏదో ప్రతి మీడియా వాళ్ళు, మెయిన్గా సుమన్ టీవీ వాళ్ళు, మీరు అందరికీ కూడా చెప్తున్నాను, రైతు అంటే దిగాలుగా కూర్చొని చినిగిపోయిన బట్టలతో చూపించడం మానేయండి. ఈరోజు యువతర వ్యవసాయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన దేశంలో ఒకప్పుడు 50 కోట్లు ఉంది, ఇప్పుడు 142.75 crores పాపులేషన్ వచ్చారు. ప్రపంచంలోనే మన అత్యధిక సంఖ్యలో పాపులేషన్ ఉంది. వీళ్ళందరికీ విషం లేని ఆహారాన్ని అందించాల్సిన అవసరం. అవార్డ్స్ తీసుకున్న పెద్దలు ఉన్నారు. ఏ ఫీల్డ్లో అయినా అన్నిటికన్నా ముందు సేల్ని అనుసంధానించే మీరు ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ చెప్పే అంటారు, దాన్ని కాదు నేను
నా తరఫున ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఇస్ నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం పెట్టుబడిగా పెట్టి బిజినెస్ అని కూడా కాదు, ఇఫ్ వీ కెన్ మేక్ దట్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్. కస్టమర్స్ ల్యాండ్ ఎక్కడున్నా ప్రాజెక్ట్ మనం బేసిక్ డెవలప్మెంట్ చేసిన ల్యాండ్ అనేది ప్రెషియస్ కమోడిటీ. జనాభా పెరుగుతుంది కానీ ల్యాండ్ పెరగదు. సో ఆ ల్యాండ్ ఇవాళ యూత్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇన్వెస్టర్స్ ల్యాండ్లో పెట్టడానికి భయపడతాం. ల్యాండ్ చుట్టూ ఉండే ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతాయా, లేకపోతే ఇంకేదైనా సిటీస్ వస్తాయా, లేకపోతే వాట్ యు సే గవర్నమెంట్స్ మారుతాయా అని కాదు. నేను ఇన్వెస్ట్ చేసే ఆ డెవలప్ అంటే ఆ ప్రాజెక్ట్ నేను కొనే ల్యాండ్ అక్కడ ఉంటుందా లేదా అని భయంతో కొనడానికి ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి ఆ నమ్మకాన్ని మనం కలిగించి డాక్యుమెంటేషన్స్ కరెక్ట్గా చేసి ఒక ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేసి ఈ నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే మనం ఎక్కడ ప్రాజెక్ట్స్ చేసినా కస్టమర్స్ వస్తారు, కొంటారు, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. దేర్ విల్ ఓన్లీ బీ వాట్ యూ కాల్ ప్లాటో ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ అవ్వదు, ఒక ప్లాటో ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ లాగా స్పెక్యులేషన్ ఉండదు. గోల్డ్, స్టాక్ ఇవన్నీ చాలా ఎమోషనల్గా ఇవాళ కొంటాం రేపు అమ్మేస్తాం అలా నీడ్ బేస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ అలా కాదు, ఒక సెంటిమెంట్ ఉంటుంది. తరతరాలకి పెట్టి ఇచ్చి ఇవ్వాలి అనే ఒక కోరికతో కొంటాము, ఆశతో కొంటాము. సో అది చాలా జాగ్రత్తగా ఒక బాధ్యతగా తీసుకొని మనం డెవలప్ చేసి అమ్మి చేయాల్సిన ఒక అతిపెద్ద బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి అది మనసులో పెట్టుకొని మనం చేయాలి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రాజెక్ట్ అండ్ టు ద డెవలపర్స్. ఇక్కడికి రాగానే ఆ గ్రీనరీ, ఆ వాతావరణం చాలా బాగుంది. సో ఐ థింక్ ద కస్టమర్స్ ఆల్సో అలాగే ఫీల్ అయ్యి డెఫినెట్గా రాగానే దే విల్ చేంజ్ దేర్ మైండ్ అండ్ దే విల్ డెఫినెట్లీ బై ద ప్లాట్. ఇంకా బాగా చేయాలి. 60 acres 600 acres వరకు డెవలప్ చేసుకోగలగాలి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. పెద్దాయన గురించి మాట్లాడుకోవాలంటే ల్యాండ్ గురించి ఒకటే మాట చెప్పారు. మీరు యూట్యూబ్లో ఎన్నిసార్లు చూసినా కానీ ఫస్ట్ ల్యాండ్ అని సెర్చ్ చేయగలే మనకు వచ్చే ఈవెంట్ ఏంటి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ బాగా వస్తాయా లేదనేది మనం వీడియోస్ చూస్తూ ఉంటాం. నేనైతే నేర్చుకుంది ఆయన వల్లే, దాని మీద పెట్టొచ్చో లేదా అనేది. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ప్లస్ మిగతా వాళ్ళు కూడా అగ్రికల్చర్ మీద బాగా గ్రిప్ ఉండేవాళ్ళు. ఫస్ట్గా ఈ వెంచర్ సక్సెస్ అనేదాన్ని చెప్పాలంటే ఈ వెంచర్ గురించి నేను ఆలోచించట్లేదు, ఇది ఆల్రెడీ సక్సెస్. ఎందుకంటే వీళ్ళ టీం నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ట్రావెల్కి క్లోజ్గా ఉండేవాడిని కాబట్టి వీళ్ళ వెంచర్ గురించి నేను ఆల్రెడీ ఈ వెంచర్ గురించి నేను ఆలోచించట్లేదు. నెక్స్ట్ వీళ్ళ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నాను. ఈ వెంచర్లో అయితే 100కి 100% సక్సెస్ అయిపోయింది. సో ఎందుకు అని అంటే ఇక్కడ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం టౌన్లో, అంటే మనందరం మోస్ట్లీ మనం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మన ఊరు వెళ్తే ఎలా ఉంటుందో అట్మాస్ఫియర్, అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. సో రెండు విషయాలు ఒకటి చెప్పగలుగుతున్నాను. వెంచర్ కొనాలనుకుంటే ఒకటి ట్రస్ట్ అన్నారు, మన సార్ చెప్పినట్టుగా ట్రస్ట్. ఈ ల్యావేజ్ గురించి నాకు క్లోజ్గా తెలుసు కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్ చేసే కెపాసిటీ 100% ఉంది. సో నేను కొంటున్నాను, నాతో పాటు నా మిత్రులు మీరు కూడా కొనాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వెంచర్తో కాదు, వాళ్ళు ఎక్కడ డెవలప్ చేసినా కానీ ఒక కమిట్మెంట్తో చేస్తారు. సో ఒకటి అందరూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2 ఈ ఓపెన్ ప్లాటింగ్లో ఇక్కడే ఎందుకు కొనాలనుకుంటే మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాము, రోజుకి మనము వాడే మిర్చి కానించి సార్ చెప్పినట్టుగా అన్ని కల్తీ మందులు, కల్తీ. ఒకటి ఫార్మింగ్ చేసేయాలన్న ఆలోచన లేదు ఎవరికి, చేద్దామన్నా మనకు టైం ఉండట్లేదు. సరే ఎంతో కొంతమంది ఇలాంటి వెంచర్లు వేసి మనకు ఒక ఫార్మింగ్ గురించి కానీ లేదంటే ఫార్మింగ్ చేస్తే వచ్చే ఉపయోగాల గురించి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు దొరకడం కష్టం. సో మన ల్యావేజ్ టీం అయితే మీకు 100కు 100% సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఈ వెంచరే కాదు, ఇలాంటి వెంచర్ వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయాలని, మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద విశ్వాసం ఉంచి ఇంతమంది ఇక్కడికి రావడం నిజంగా మరొక అదృష్టం వాళ్ళకని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంత రిప్యూటెడ్ కంపెనీ అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఇంతమందిని ఒక్కచోట చేర్చడానికి కారకులైనటువంటి మా వర్మ గారు
ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం ఈస్ట్ గోదావరి కుర్రోడే కానీ న్యాయానికి ఒక జెన్యూనిటీగా రైతులకు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కొన్నటువంటి సందర్భం మేము కూడా ఆయన కొంటున్నప్పుడు చూసినాం. ఏంటంటే రైతు లేదండి 1,35,00,000కి ఇక్కడ ఎకరా ధర పలుకుతూ ఉంది. ఇంకా గట్టిగా బేరం ఆడితే ఒక 5,000 ఇట్టట్టు, అంటే 1,60,00,000 1,50,00,000 అట్లా ఉన్నటువంటి దాన్ని బేరం ఆడి ఎట్ ఏ టైం ఇస్తా అంటే ఇంత, ఎట్ ఏ టైం ఇవ్వకపోతే ఇంత అనేటటువంటి ఒక భావాన్ని ప్రదర్శించి వీళ్ళు కొనుక్కొని మనకు ముక్కలుగా చేసి అమ్ముతూ ఉన్నారు. అంటే ఈరోజు ఏంటిది నమ్మకం, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇంతమంది ఒక చోట చేరి ఈ కార్యక్రమం చేపట్టగలిగినామంటే నిజంగా వాళ్ళు అభినందనీయులు. సరే, కొంత ప్రాంతము స్తబ్దంగా ఉన్నా ఈనాడు ఫామ్ ల్యాండ్ అనేటటువంటి ప్రాంతాలకి ప్రతి వ్యక్తి భూమిని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడురా అనేటటువంటి ఒక భావాన్ని గీత రూపకంగా కూడా మనం విన్నాం. అట్లానే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నాకు ఒక 2 గుంటలు ఉంటే బాగుండే, ఒక 5 గుంటలన్నా ఉండాలి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఎందుకంటే ఒక మంచి ఇక్కడ గెస్ట్ హౌస్ రాబోతుంది ఇంకా పెద్దది, దానికి తోడుగా ఉన్నటువంటి గెస్ట్ హౌస్ వాడుకుంటాం. భార్యాభర్తలు ఇద్దరం ఏదైనా వీకెండ్ డేస్లో వస్తాం, హాలిడేస్లో వచ్చి మా చెట్లు చేమని అల్లారు ముద్దుగా పిల్లలను పెంచుకున్నట్టు వాటిని కూడా పెంచిండ్రు. మాకు దాంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తారు అనేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళ మీద నమ్మకంతో ఇంత ముందుకు వచ్చినామంటే నిజంగా కూడా ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా సరే మనిషి పుట్టిన ప్రాంతంలో తనకంటూ ఒక్క ఎకరా ఏం కానీ భూమి అనేది ఉండాలి. ఎట్లయితే పిల్లలు కావాలనో అట్లే కూడా మనిషికి ఒక భూమి అంటూ ఉంటే నమ్మకం. ఏం లేకుండా నాకేముంది రాబోయే, ఆడ పోయి భూమి దున్నుకుంటా, ఆడ పోయి భూమి అలుక్కుంటా, ఆడ పోయి బతుక్కుంటా, అరే నాదేం పోయింది రాబోయే అవసరం అనుకుంటా, ఒక్క ఎకరా అమ్ముకుంటా, అగో వాళ్ళు ఇచ్చిన ఫామ్ ల్యాండ్లో నాకు 5 గుంటలు అమ్ముకుంటా అనేటటువంటి ధైర్యం కోసం భూమిని పెట్టుకుంటాం.